రెస్టారెంట్ పెట్టిన కొత్తలో చేపలు ఒకటి తర్వాత ఒకటి చచ్చిపోతుంటే నాకు ఏం చేయాలో తెలియక కొంతమంది జాలరుల దగ్గరికి వెళ్లి, అంటే ఫిషర్మెన్ దగ్గరికి వెళ్లి అడిగితే ఏమంటే ఇలా చచ్చిపోతున్నాయి, స్మెల్ వచ్చేస్తున్నాయి అంటే అలా స్టార్టింగ్ ఏం చెప్పారంటే ఇలా క్యాట్ ఫిష్ పిల్లల్ని వేయమ్మా, అవి అయితే చచ్చిపోవు, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సర్వే అయిపోతాయి అని చెప్పారండి. కానీ ఈ క్యాట్ ఫిషెస్ మనుషులతో అంత ఫ్రెండ్లీ నేచర్ కాదు, అలా అని చెప్పి హార్మ్ఫుల్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే స్మెల్ ఎక్కువైపోద్దండి ఈ ఫిషెస్ వేస్తే. ఫైనల్ గా అయితే ఈ అక్వేరియం ఫిషెస్ నే ట్రైన్ చేసి స్మెల్ రాకుండా జనాలతో ఫ్రెండ్లీ నేచర్ అలవాటు చేసేలా నేను ట్రైన్ చేశానండి. నేను ఈ చేపను చూసి సడన్ గా గుర్తొచ్చింది వాళ్ళు చెప్పిన సజెషన్. అండ్ అలాగే మన రెస్టారెంట్ లో గేమ్ కూడా బాగా క్లిక్ అయిందండి, అందరూ వచ్చి సరదాగా ఫ్యామిలీతో ఆడుతున్నారు. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి. అండ్ అలాగే 365 డేస్ లో స్వాతి గారిని ఎక్కడ జాయిన్ చేశారని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. గుంటూరు అవతలండి, ఇక్కడ నుంచి 350 కిలోమీటర్స్ పొన్నూరు అని చెప్పి అక్కడ ఉన్న ఆశ్రమంలో జాయిన్ చేసాం మేము. సో రేపైతే నేను ఆవిడ కోసం వీడియో చేస్తానని చాలా మంది అడుగుతున్నారు, నాకు ఖాళీ అవ్వట్లేదు. ఎనివే కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.